సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ శ్రవణ్ కుమార్. ఈరోజు మన వీడియోలో జిఈఆర్డి అనే కండిషన్ గురించి తెలుసుకుందాం. జిఈఆర్డి అంటే ఏంటి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. జిఈఆర్డి అనేది ఎందుకు వస్తుంది, ఎవరెవరిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, మరియు దీంట్లో డయాగ్నోస్ అనేది ఎలా చేస్తారు, సింటమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏంటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. జిఈఆర్డి గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లక్స్ డిసీజ్. దీంట్లో మనకు మెయిన్గా ఏమవుతుందంటే మనకు కడుపులో స్టమక్ లో ఉండే ఫుడ్ యాసిడ్ అంతా మనకు ఈసోఫేగస్ ద్వారా మీదికి వస్తుంది. కింద ఉన్న ఫుడ్ అనేది మీదికి వస్తుంది. దాన్ని మనం రిఫ్లక్స్ అంటాం. అందుకే మనకు స్టమక్ నుండి వస్తుంది కాబట్టి గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. స్టమక్ నుండి ఈసోఫేగస్ వస్తుంది, అందుకే గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాము. ఇది మెయిన్ గా ఎందుకు వస్తుంది, కాజ్ ఏంటి అంటే మనకు ఈసోఫేగస్ దగ్గర స్టమక్ ఈసోఫేగస్ దగ్గర లోయర్ ఈసోఫేజల్ స్ఫింక్టర్ అనేది ఉంటుంది. ఈ స్ఫింక్టర్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల మనకు కడుపులో ఉన్న కంటెంట్స్ అనేది ఈసోఫేగస్ మీదికి వస్తాయి. ఇది మోస్ట్లీ మనకు స్ఫింక్టర్ అనేది లోయర్ ఎల్ఈఎస్ అంటాము. ఈ ఎల్ఈఎస్ అనేది ఫ్రీక్వెంట్ గా రిలాక్సేషన్ కావడం, నార్మల్ గా కన్స్ట్రిక్ట్ కావాలి. మనం తిన్న తర్వాత ఫుడ్ అనేది బయటికి రాకుండా కింద స్ఫింక్టర్ అనేది క్లోజ్ అవుతుంది. బట్ ఈ పేషెంట్స్ లో ఏమవుతుందంటే ఇది ఫ్రీక్వెంట్ గా లూజ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే కడుపులో ఉన్న ఫుడ్ అనేది మీదికి వస్తుంది. అట్లా రిఫ్లక్స్ అనేది జరుగుతుంది. ఇంకా కొన్నిసార్లు హైపోటెన్సివ్ ఎల్ఈఎస్ కూడా ఉండవచ్చు. స్ఫింక్టర్ టోన్ అనేది తగ్గిపోవచ్చు. స్ఫింక్టర్ టోన్ తగ్గిపోవడం వల్ల కూడా మనకు ఈ రిఫ్లక్స్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ ఏంటి అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మరియు ఇంకా స్లైడింగ్ హెర్నియా అనే కండిషన్ ఉంటుంది. స్లైడింగ్ హెర్నియాలో మనకు ఈ ఈసోఫేగస్ అనేది లెంత్ తక్కువ ఉంటుంది, మీదికి వస్తుంది. మనకు ఇది తెలవాలంటే ఏంటి అంటే మనకు బాడీలో ఏరియాను ఇది థొరాసిక్ ఏరియా అంటాము. దాని కింద మనకు స్టమక్ ఉండే ఏరియాను అబ్డామినల్ క్యావిటీ అంటాము. ఈ అబ్డామినల్ క్యావిటీలో మనకు పాజిటివ్ ప్రెజర్ అనేది ఉంటుంది. ఈ థొరాసిక్ క్యావిటీలో ఈసోఫేగస్ ఉంటే దాంట్లో మనకు నెగిటివ్ ప్రెజర్ ఉంటుంది. సో మనకి ఈసోఫేగస్ లెంత్ అనేది మనకు తగ్గిపోయింది అనుకోండి, మనకి ఏమవుతుందంటే స్టమక్ లో ఉన్న కంటెంట్స్ మొత్తం ఈసోఫేగస్ అనేది నెగిటివ్ ప్రెజర్ అనేది గుంజుకుంటుంది. నెగిటివ్ ప్రెజర్ గుంజుకుంటే ఏమవుతుందంటే ఈ ఫుడ్ యాసిడ్ మొత్తం మీదికి రిఫ్లక్స్ అవుతుంది. సో నెగిటివ్ ప్రెజర్ ద్వారా కడుపులో ఉన్న కంటెంట్స్ అనేవి మీదికి రావడాన్ని మనం దానివల్ల కూడా ఒక రిఫ్లక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువ మనకు స్లైడింగ్ హెర్నియాలో జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకు లెంత్ అనేది ఈసోఫేగస్ లెంత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనకు నెగిటివ్ ప్రెజర్ ద్వారా స్టమక్ లో ఉన్న ఫుడ్ మొత్తం మీదికి లాగేస్తుంది. దానివల్ల కూడా మనకు జిఈఆర్డి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇవి కొన్ని కండిషన్స్ అండి. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరిలో అంటే ఎవరైతే ఎక్కువ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, మరియు యాసిడ్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, థమ్స్ అప్ కానీ, స్ప్రైట్ కానీ ఇలాంటివి బాగా తాగే వాళ్ళు కూడా ఇవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ అండి అవి. సో ఈ జిఈఆర్డి కండిషన్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మనకు కడుపులో ఉన్న కంటెంట్స్, మనకు ఫుడ్ యాసిడ్ అన్ని ఈసోఫేగస్కి వస్తుంది కాబట్టి యాసిడ్ అనేది మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పెయిన్ అనేది వస్తుంది. దాన్ని మనం రిట్రోస్టర్నల్ చెస్ట్ పెయిన్ అంటాము. ఇది ప్రామినెంట్ సిమ్టమ్ ఉంటుంది. ఈ పెయిన్ అనేది బెండ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బెండ్ అయినప్పుడు కడుపులో ఉన్న కంటెంట్ ఇంకా మీదకి ఎక్కువ వస్తుంది కాబట్టి పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొన్ని రిగర్జిటేషన్ అంటాం, అంటే మనకు ఫుడ్ తిన్నది మొత్తం బయటికి రావడాన్ని రిగర్జిటేషన్ అంటాము. ఆ సిమ్టమ్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు డిస్పేజియా కూడా ఉండవచ్చు. డిస్పేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, డిఫికల్టీ ఇన్ ఈటింగ్. సో ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు, డిస్పేజియా ఉంటుంది. వీటితో పాటు కొన్ని ఏటిపికల్ సింటమ్స్ కూడా ఉంటాయి, అంటే కాఫ్ రావచ్చు, మరియు రికరెంట్ ఓటైటిస్ మీడియా అంటాము, ఇయర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇలాంటి కొన్ని ఏటిపికల్ సింటమ్స్ కూడా ఉండవచ్చు. దీంట్లో మరి డయాగ్నోస్ ఎలా చేస్తారంటే మనకు ఎండోస్కోపీ అనేది చేస్తాం. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ అంటే ఫస్ట్ ఎండోస్కోపీ చేస్తాము. ఎండోస్కోపీలో సల్వరీ మిల్లర్ స్కోర్ అనేది ఉంటుంది. ఆ స్కోర్ను బట్టి మనకు ఇది గ్రేడింగ్ అనేది ఇస్తున్నాం. ఎండోస్కోపీ అంటే మనకు నోటి ద్వారా ఒక గొట్టం పైపేస్తారు, దానికి కెమెరా ఉంటుంది. దాంట్లో మనకు ఒక చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది మనకు దాంట్లో అవపడుతుంది. మరియు ఆ స్ప్లింటర్ లోయర్ ఈసోఫేజల్ స్ప్లింటర్ అనేది ఎలా ఉంది, అది లాక్స్ ఉందా అని తెలుస్తుంది. సో ఇది ఫస్ట్ చేసే టెస్ట్ అండి ఎండోస్కోపీ అనేది. ఎండోస్కోపీ ఇంకా మనకు ఇంకా నిర్ధారణ కాలేదు, ఇంకా కన్ఫర్మ్ కావాలంటే మనకు 24 hours పిఎస్ మానిటరింగ్ అనేది చేయాలి.
ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పవచ్చు. ఇది బేసిక్ గా దీనికి చేసే 2 టెస్ట్ అండి. ఎండోస్కోపీ చేస్తాము మరియు 24 hour పిహెచ్ మానిటరింగ్ అనేది చేస్తాము. ఈ 2 టెస్ట్లు చేస్తాము. డయాగ్నోస్ అయిపోయిన తర్వాత మన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ట్రీట్మెంట్ మనకు ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. మరియు 2 months వరకు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేది ఇస్తారు. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ మెయిన్ ఏంటి అంటే మనకు యాసిడిటీ అనేది తగ్గిస్తుంది. అంటే మన కడుపులో ఉన్న యాసిడ్ అనేది మీదకి వస్తుంది కాబట్టి. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వల్ల మనకు ఓన్లీ చెస్ట్ పెయిన్ మాత్రమే రిలీవ్ అవుతుంది. రిగర్జిటేషన్ అంటే మన ఫుడ్ అనేది నీటికి రావడం అనేది తగ్గిపోదు. సో దానికోసం మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏంటి అంటే ఎక్కువ బరువు ఉంటే బరువు తగ్గాలి, స్మోకింగ్ అలవాటు ఉంటే స్మోకింగ్ బంద్ చేయాలి, ఆల్కహాల్ తాగకూడదు, మరియు కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ థమ్స్ అప్, స్ప్రైట్ ఇవన్నీ ఏం తాగకూడదు. వీటితో పాటు బరువు ఉంటే బరువు తగ్గాలి. ఇంకా పడుకునే ముందు 3 hours వరకు ఫుడ్ అనేది ముందు తీసుకోవాలి. అంటే ఎమ్మటే తీసుకొని ఎమ్మటే పడుకోకూడదు నైట్ టైము. సో మినిమం 3 hours గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇవి కాకుండా మనం పడుకునే ముందు పొజిషన్ అనేది కొంచెం హెడ్ అనేది అప్ లో ఉండాలి ఇట్లా. ఎందుకంటే మనకు ఫుడ్ అనేది మీదికి రీగర్జిటేషన్ కాకుండా ఉంటుంది గ్రావిటీ పరంగా. ఇవి చాలా కామన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. సో మెజారిటీ పేషెంట్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే జీఆర్డీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఈ క్రానిక్ డిసీజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికోసం ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఎక్కువ చాలా లాంగ్ టర్మ్ వాడితే దానివల్ల కూడా వచ్చే కాంప్లికేషన్ చాలా ఉంటాయి. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు స్టమక్ లో ఉన్న అసిడిటీ అనేది మొత్తమే తగ్గిపోతుంది. దాన్ని అట్రోపిక్ గ్యాస్ట్రైటిస్ అంటాం. దానివల్ల మనకు విటమిన్స్, మినరల్స్ అన్ని అబ్జర్ప్షన్ ఇంపేర్ అవుతుంది. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్ దానికే ఉంటాయి. సో చేయాల్సింది ఏంటంటే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఈ జిఆర్డి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే మెయిన్ గా మనకు ఫుడ్ యాసిడిటీ అనేది మీదకి వస్తుంది కాబట్టి మనకి ఈసోఫేగస్ దగ్గర మనకు ఇన్ఫ్లమేషన్ అవుతుంది. దాన్ని మనం ఈసోఫేజైటిస్ అంటాము. ఈ ఇన్ఫ్లమేషన్ కూడా క్రానిక్ అయితే ఏమవుతుందంటే దాన్ని బ్యారెట్స్ ఈసోఫేగస్ అనే కాంప్లికేషన్ వస్తుంది. ఈ బ్యారెట్స్ ఈసోఫేగస్ లో ఏమవుతుందంటే అక్కడ ఉండే కణాలు, ఈసోఫేగస్ లో ఉండే కణాలు అనేది స్టమక్ లో ఉండే కణాలతో రీప్లేస్ అవుతుంది. దాన్ని మెటాప్లేషియా అంటాము. దాన్ని కాలమ్నార్ మెటాప్లేషియా అంటారు. అంటే స్క్వామస్ సెల్స్ అనేది అక్కడ ఉండే స్క్వామస్ అనే కణాలు రీప్లేస్ బై ద కాలమ్నార్ సెల్స్ తో అవుతాయి. ఈ బ్యారెట్స్ ఈసోఫేగస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే ఇది మనం నెగ్లెక్ట్ చేస్తే దీనివల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ జిఆర్డికి సర్జరీస్ ఎలా ఉంటాయంటే ఈ జిఆర్డి సర్జరీస్ మన పేషెంట్ సర్జరీ ఎప్పుడు పోవాలంటే మనకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తీసుకున్నా కానీ మనకు జిఆర్డి ఇంకా తగ్గట్లేదు, ఇంకా పెరుగుతున్నప్పుడు సర్జరీకి పోవచ్చు. మరియు పేషెంట్కి ఏటికల్ సింటమ్స్, కాఫ్ కానీ మరియు ఓటైటిస్ మీడియా ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినా కానీ సర్జరీ చేయించుకోవచ్చు. ఇవి కాకుండా కొన్ని కాంప్లికేషన్స్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఈసోఫేజైటిస్, బ్యారెట్స్ ఈసోఫేగస్ ఇలాంటి కాంప్లికేషన్స్ అయినా కానీ పేషెంట్ సర్జరీ అనేది చాయిస్ ఉంటుంది. ఈ సర్జరీలో మేము సర్జరీ ఆఫ్ చాయిస్ అనేది దేని చెప్తామంటే నిసన్స్ ఫండోప్లైకేషన్ అంటాము. ఈ నిసన్స్ ఫండోప్లైకేషన్ లో ఏం చేస్తారంటే మనకు ఈసోఫేగస్ అనే లెంత్ ని పెంచుతారు. ఎట్లా అంటే మనకు ఇప్పుడు ఈ థొరాక్స్ రీజియన్ లో ఉన్న ఈసోఫేగస్ ని కిందికి లాగుతారు. కిందికి 1.5 to 2 centimeters కిందికి లాగుతారు. కిందికి లాగి అక్కడ వ్రాప్ అనేది చేస్తారు. తద్వారా మనకి ఈసోఫేగస్ అనేది ఆ లెంత్ మెయింటైన్ అవుతుంది. సో ఈసోఫేగస్ లెంత్ మెయింటైన్ దీని పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు ఈసోఫేగస్ లెంత్ పెరిగితే మనకు రీగర్జిటేషన్ తక్కువ అవుతుంది. సో అది ఈసోఫేగస్ లెంత్ తక్కువ ఉంటే మనకు నెగిటివ్ ప్రెషర్ తోటి ఇంకా ఫుడ్ అనేది ఎక్కువ గుంజుకుంటుంది మీదికి. సో అందుకే దీనివల్ల మనం లెంత్ పెంచడం వల్ల మన ఫుడ్ అనేది రిగర్జిటేషన్ కాకుండా ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ చేసే సర్జరీ. ఈ నిసన్స్ ఫండోప్లికేషన్ వల్ల కాంప్లికేషన్ ఏంటి అంటే దీనికి గ్యాస్ బ్లోడ్ సిండ్రోమ్ అనేది రావచ్చు. ఇది చాలా కామన్. అదే సర్జరీ చేసేటప్పుడు న్యూమోథోరాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది కాకుండా ఇంకొన్ని చాలా సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా కూడా సర్జరీస్ అనేది చేస్తున్నారు. ఎండోస్కోపీ ద్వారా మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది కూడా నవ్ డేస్ చేస్తున్నారు.